హాయ్, నా పేరు పూజ. కామెడీ జంక్షన్ నవ్వుల హరివిల్లు ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. పంచులతో మిమ్మల్ని నవ్విస్తూ పింక్ చేసే ఈ కామెడీ జంక్షన్ ప్రోగ్రామ్ ని కామెడీగా స్టార్ట్ చేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం. నా పేరు రామకృష్ణ అండి. బాగుంది. రామకృష్ణ చాలా ఇష్టమైన పేరయ్యా. ఎందుకంటే రామకృష్ణ అని నాకు మంచి ఫ్రెండ్ ఉండేవాడే. వాడు ఏదో ఒకసారి కష్టాల్లో పడ్డాడు. అది ఏదో ట్రీట్మెంట్ కంపెనీలో 50,000 అప్పు తీసుకుంటున్నాను, నువ్వు కొంచెం షూరిటీ సంతకం పెట్టు అన్నాడు. నేను పెట్టాను. వాడు ఎగ్గొట్టాడు, నాకు పంగనామాలు పెట్టాడు. నేను బోర్లో పడ్డాను. అందుకే వాడి పేరంటే నాకు చాలా ఇష్టం. నేను ఆర్టీసీలో పనిచేస్తాను సార్. ఆర్టీసీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అవునండి కదా. అవునండి. వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు ఒక్కళ్ళే పైకి రండి, ముందుకు వెళ్ళండి అంటారు. అందుకే వాళ్ళంటే నాకు ఇష్టం. పోతే ఈ మధ్య నేను ఒంగోలు నుంచి సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. ఒంగోలు అంటే నాకు చాలా ఇష్టమయ్యా రామకృష్ణ. ఎందుకంటే ఓసారి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తుంటే ట్రైన్లో పెద్ద తుఫాన్ వస్తుందయ్యా. నా ట్రైన్ ఒంగోలు రైల్వే స్టేషన్లో 4 రోజులు అయిపోయింది. 4 రోజులు గుప్పుడు మెతుకులు కాదు కదా, ఒక టీలు కూడా తాగలేదు. నేను తర్వాత అంబులెన్స్ లో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారనుకో. అందుకే ఒంగోలు అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత నేను మీ వీధిలోనే కాసా వారి ఇంట్లో ఉంటాను సార్. కాదా వాళ్ళ ఇంట్లోనా? బాగుంది. వాళ్ళ ఇంట్లో నాకు చాలా ఇష్టమయ్యా. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ సందు శివనెత్తి ఈ సందు శివ వరకు వాళ్ళకి వీళ్ళకి మడత ఖాతాలు పెట్టేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళంటే నాకు ఇష్టం. చూడు రామకృష్ణ, నీ పేరు ఇష్టం, నీ ఉద్యోగం ఇష్టం, నీ ఊరు ఇష్టం, నువ్వు ఉన్న ఇల్లు ఇష్టం. ఇన్ని ఇష్టాలతో నా దగ్గరికి వచ్చావు. ఏం కావాలో కూర్చొని చెప్పు. మీరు చదవారు, మీరు కూర్చోండి. మీరు కూర్చుంటే నేను నుంచొని చెప్తాను. అలాగే వస్తా. సరే చెప్పు. అమ్మా, మీ గురించి కొంచెం విన్నానండి. నేనేముంటావు రాబట్టి ఎందుకు వస్తావు? ఈ మగవారికి చేస్తున్న మీ సేవ నిజంగా మీ మగవారు ఎవరో మీ రుణం తీర్చుకోలేరు సార్. ఆ రుణాలు విషం పడి ఉండడాలు ఆ విషయాలు మాత్రం నాకు చెప్పుకో. ఇప్పటికే 50,000 బూడిపికి ఎత్తున్నాడు. అలాంటి విషయాలు ఏమొద్దు. వ్యాసాలు ఉపన్యాసాలు చాలా విన్నాను సార్. నేనేముంటావులే, నా అభిమానం అది. మగవాడు ఆడదాని చేతిలో బొమ్మ అన్నారు, వీళ్ళు బొమ్మ అన్నారు. అన్నానా? అవును సార్. అనే ఉంటాను. అది వేదవాక్కు అని నేను అంటాను. చూడు రామకృష్ణ, నేనెప్పుడు ఏది ఎక్కడ ఎలా చెప్పినా వేదం టైప్లోనే చెప్తుంటాను. మా ఆవిడ నా మీద సిఐడీలు పెట్టిందండి. సిఐడీలే? ఎవరు? అదేనండి, పొద్దునే పాలు పోసేవాడు, పేపర్ వేసేవాడు, ఆకుకూరలు అమ్మేవాడు, ఆఖరికి అడుక్కునే ముచ్చివాడు కూడా నా మీద సిఐడీలుగా పెట్టిందండి. బాబోయ్ రామకృష్ణ, ఒక్కదా టర్నింగ్ ఇచ్చుకో, పైకి కిందకి చూడు. రామకృష్ణ గురువు గారు, నువ్వు అట్టాటి మనిషివేనా అని. ఎట్లాంటి మనిషినే? అదేనయ్యా, బృందావనం, గోపికులు, ఆ మధ్య మురళీకృష్ణుడు, ఆ టైప్ మనిషేనా? కాదు సార్. అమ్మాయిలు, బీచ్లు, పార్కులు, కిచికిచి. అటువంటి వాడిని కాదు సార్. నేను అటువంటి వాడిని కాదు సార్. మరి అటువంటి వాడు కాకపోతే నీ భార్య నీ మీద సిఐడీలు ఎందుకు పెట్టింది? ఎందుకేమిటి సార్, నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. రామకృష్ణ, పెళ్లి కాకముందు 190 మంది అదే పనులు ఉంటారు. యాదులు ఏం పనులు ఏమిటిది? ఏమి లేదు సార్, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. ప్రేమించావు? ఆ అమ్మాయి పేరు మీనాక్షి. బాగుంది. మీనాక్షి అవునండి. చాలా బాగున్నాయ్యా, నాకు బుద్ధి వస్తుంది. చదవాడు మీకు ముద్ర రావడండి, తప్ప ఎవరికి ముద్ర రాకూడదు. ఓహో, అలాగొచ్చావా? నువ్వే కానీ. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో నాకు అర్థం కాలేదు సార్. ప్రేమించిందో లేదో తెలుసుకోలేకపోయావా? తెలుసుకునే టయానికి నాకు పెళ్ళి అయిపోయింది కదా.
అయిపోయింది. మరి ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఏం లేదు సార్, ఆ అమ్మాయి నేను ప్రేమించిన మీనాక్షి మా ఆవిడికి కూడా తెలుసని నాకు తెలిసిందండి. ఇదేమిటండి అయ్యా? అయ్యో రామకృష్ణ, అదే గురుగారు, నీ భార్య కూడా తెలిసిపోయిందంటే నీ పని అయిపోయినట్టే. అందుకే కదా సార్ మీరేమో సలహా చెప్పి ఓటునేస్తారేమో అని వచ్చాను. చెప్తా. ఆ యొక్క మీనాక్షి నీ యొక్క భార్యకి ఈ తెలిసిన సంగతి ఏ యొక్క సందర్భంలో చెప్పింది? ఫస్ట్ నైట్ రామకృష్ణ, నీ పని అయిపోయినట్టేనయ్యా. అయ్యో, ఫస్ట్ నైట్ అనేది కళాత్మకమైన మహత్తరమైన రాత్రి. ఏదో స్వీట్స్ తింటూ స్వీట్గా మాట్లాడుకుంటూ స్వీట్గా పనులు చేసుకోవాల్సిన రాత్రి. ఆ రాత్రి నీ యొక్క మీనాక్షి నాకు తెలుసునని గురి చూసి కొట్టింది అంటే, బెదిరించిందంటే ఇది చాలా మామూలు పని కాదు. మీరు కూడా ఒప్పుకుంటారు కదా. అది గురువు గారు అలా బెదిరించింది. ఇంకా అసలు సంగతి ఏమిటంటే, ఏదో అయిపోయిందేమోనని మా ఆవిడ అనుమానపడుతుందేమోనని నా డౌట్ సార్. నీ డౌట్ మన నువ్వేమైనా ఏంటి, ఏదో ప్రేమించావు, తిరిగేసావు, దిక్కు పెట్టేసావు, అయిపోయింది. ఏమో అయిపోలేదండి, ఏమన్నా మీరు అదే కనిపించేస్తున్నారు గురుగారు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. మీనాక్షి ఆడపిల్లకి పెళ్ళకుండా ఉంటుందా? ఎవడోడు భర్త ఉంటూనే ఉంటాడు. ఈ మధ్య నాకు ఉత్తరం రాసిందండి. ఏమని? రామకృష్ణ, మా ఆయన వ్యాపారం పెట్టుకుంటున్నాడు, 10,000 ఉంటే సత్తవా అని ఉత్తరం రాసిందాడు. 10,000? అవును. యు మీన్ 10,000? 10,000. అంత డబ్బు ఉందా? పర్వాలేదు. అయితే తండ్రి, అమ్మా ఎట్టగండి, ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు ఆ 10,000 ఎవరికి సత్యామని మా ఆవిడ అడిగితే నేనేం చెప్పను? ఎవరికో సత్యత మీ ఆవిడకి ఎలా తెలుస్తున్నాయా? తెలియకుండా ఎలా ఉంటుందండి? నేను రాత్రి పూట నిద్రలో కలవరిస్తా కదా. ఇంత దరిద్ర అలవాటు ఉంటుంది. రామకృష్ణ, వాడు కలవరించుకుంటాయా? కలవరిస్తే కాపురాలు కూలిపోతాయి, సంసారాలు కూలిపోతాయి. మన కామెడీ జంక్షన్ నవ్వుల హరివిల్లు ప్రోగ్రామ్ కి చిన్న బ్రేక్.